ఒక్కరు అడగండి బ్రదర్. దేని స్పందన? మరి 2014 ముందు కాంగ్రెస్ అనే దరిద్రం ఉండే కదా, శనేశ్వరం ఉండే కదా, అప్పుడు ఎందుకు వండలే? కాళేశ్వరం లేకుండా వండే మాట వాస్తవం అయితే 2014 ముందు ఈ పీకుడు గాలందరూ ఎక్కడ పోయినరు? అప్పుడు ఎందుకు లేవు పంటలు? అప్పుడు ఏడదచ్చిరు మరి? అప్పుడు ఉండేగా శ్రీపాద ఎల్లంపల్లి, అప్పుడు కూడా ఉండేగా, మరి అప్పుడు ఎందుకు వండలే పంటలు? కాదు, అప్పుడు ఎందుకు వండలే? మరి దీనికి సమాధానం చెప్తాడా ముఖ్యమంత్రి? అంటే మాట్లాడడం ఏదైనా మాట్లాడచ్చు బ్రదర్, నోరు ఉంది కదా, రాష్ట్రీయ మీడియా ఉంది కదా, మేనేజ్మెంట్ చేస్తున్నాం కదా, ఏదైనా మాట్లాడచ్చు. కానీ వాస్తవం ఏంది? 2014 తర్వాత రాష్ట్రంలో రైతుల ముఖ చిత్రం మారిన మాట వాస్తవం, వ్యవసాయ విస్తరణ జరిగిన మాట వాస్తవం, కేసీఆర్ రైతు బంధు పెట్టిన మాట వాస్తవం, రైతు బీమా ఇచ్చి ధీమా నింపిన మాట వాస్తవం, తద్వారా అల్టిమేట్గా ఇవాళ టైంకి ఎరువులు విత్తనాలు తెచ్చిపెట్టిన మాట వాస్తవం, మొత్తం నీళ్లు వస్తాయని ఒక ధీమా ఇచ్చిన మాట వాస్తవం, టైలెండ్ ప్రాంతాలకు కూడా నిజంగా చెప్తున్నా, ఒక పాలేరు మాదిరిగా పనిచేసి ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నీళ్లు ఆఖరి మడిదాకా అందినాయా చూసుకున్న మాట వాస్తవం. అందుకే ఇలా పంటల విస్తరణ పెరిగింది. వీళ్ళు, నేను ఒక మాట అంటే నాకు ఎంత గమ్మత్ అనిపించిందంటే, నిన్న చూస్తే సన్నాలకు బోనస్ ఇచ్చినవని సన్నాసి మాటలు మాట్లాడుతుండు. ఇచ్చిన బోనస్ 25 కోట్లు, ఎగ్గొట్టింది 7,600 కోట్లు. ఎవడన్నా మెడకామి తలకాయనోడు మాట్లాడతారా బ్రదర్? నేను ఏదో పొడిచినా అని సిగ్గుశరం ఉందా మాట్లాడి? కనీసం పక్కనున్న వాళ్ళని చెప్పారా పెద్దోళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్దోళ్ళు పిచ్చి మాటలు మాట్లాడకని? ఎట్లా ఇంత అన్యాయంగా మాట్లాడితే?